నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్ వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో తెలుగు ఇండియన్ ఐడల్ 2 విన్నర్ సింగర్ సౌజన్య భాగవతుల లైవ్ మ్యూజిక్ షో సంగీత ప్రియులను అలరించింది. సింగర్ సౌజన్య తన గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అట్లాంటాలో హైదరాబాద్ బిర్యానీ అండ్ గ్రిల్ వేదికగా నిర్వహించిన లైవ్ మ్యూజిక్ షోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సింగర్ సౌజన్య సినీ పాటలతో ఆడియన్స్లో జోష్ నింపారు. మ్యూజిక్ లవర్స్ భారీ సంఖ్యలో హాజరై ఎంజాయ్ చేశారు. అట్లాంటాలో నిర్వహించిన సింగర్ సౌజన్య లైవ్ మ్యూజిక్ షో గూస్ బంప్స్ పుట్టించింది. జార్జియా జాన్స్ క్రీక్లోని హైదరాబాద్ బిర్యానీ అండ్ గ్రిల్లో నిర్వహించిన లైవ్ మ్యూజిక్ షోకి మంచి స్పందన లభించింది. తెలుగు ఇండియన్ ఐడల్ 2 విన్నర్ ప్రముఖ సింగర్ సౌజన్య భాగవతుల తన పాటలతో ప్రవాసులను మైమరిపించారు. తెలుగు సినీ పాటలకు ప్రేక్షకులు డాన్స్ చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. అందరూ డాన్స్ ఫ్లోర్లోనే ఉంటూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. తాజా హిట్ పాటలకు డాన్స్లు చేస్తూ యువత ఆకట్టుకున్నారు. ఇక రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన హైదరాబాదీ బిర్యానీ అందరి మన్నలను పొందింది. అట్లాంటాలో వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయటం పట్ల సింగర్ సౌజన్య హర్షం వ్యక్తం చేశారు. మ్యూజికల్ ఈవెంట్ని గ్రాండ్గా సక్సెస్ చేసిన బృందానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. చాలా చాలా ఎనర్జీగా ఉంది అంతాను. అండ్ ఇట్స్ అమేజింగ్. అంటే అట్లాంటాలో ఇంత ఎనర్జీ, ఇట్స్ అమేజింగ్. అండ్ ఐ ఆల్వేస్ నో దట్ యూఎస్లో చాలా ఇండియన్ సింగర్స్ని ఎంకరేజ్ చేస్తారు. అండ్ మన ఓన్ తెలుగు కమ్యూనిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎంకరేజింగ్ తెలుగు టాలెంట్స్ ఇస్ వెరీ అమేజింగ్. సో it's amazing to perform and I would really want to come back. So yeah, shows aithe chestu untanu US lo and even in India. So my future plan is to become more into playback singing. So I have like a couple of projects, inka upcoming projects kuda unnai, and I am also doing originals of my own. So I just want to indulge in music. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నిర్వహించిన మాయా బజార్ విజయవంతమైంది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ AIA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఉత్సవం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. దీనిలో భాగంగా అతిపెద్ద హస్తకళా ప్రదర్శన క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేశారు. భారతదేశంలోని 20కి పైగా రాష్ట్ర సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకమైన కళారూపాలను ప్రదర్శించాయి. బే ఏరియాలో నిర్వహించిన మాయా బజార్ 2024 పరవశింపజేసింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ AIA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఉత్సవం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. 10,000 మందికి పైగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తమ కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అతిపెద్ద హస్తకళా ప్రదర్శన క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రాఫ్ట్ బజార్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. భారతీయ కమ్యూనిటీలో ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్గా నిలిచినట్లు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులు పేర్కొన్నారు. భారతదేశంలోని 20కి పైగా రాష్ట్రాల్లోని సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకమైన కళారూపాలను ప్రదర్శించాయి. కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు ఎంతో ఆహ్లాదభరిత వాతావరణంలో సాగింది. మాయాబజార్ కార్యక్రమం ప్రధాన థీమ్ భారతీయ సంస్కృతి కళారూపాలను ప్రదర్శించడం, ప్రచారం చేయడం అని నిర్వాహకులు తెలిపారు. మాయాబజార్ రీఫ్రెష్గా మనోహరంగా కొనసాగిందని ఆహుతులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల ఆటపాటలు, మ్యూజిక్ షోతో కార్యక్రమం అశాంతం వినోదభరితంగా సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మదర్స్ డేని పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక షాపింగ్ చేయాలనే వారికి మాయా బజార్ ఒక వేదికగా మారింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు బిజినెస్ స్టాల్స్కు విశేష స్పందన వచ్చింది. ఈ ఉత్సవాలను నిర్వహించడం పట్ల పలువురు ప్రముఖులు AIAని అభినందించారు. ఈ ఈవెంట్ విజయవంతం అవటం పట్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ ఆట కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్ ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం పోటీలను నిర్వహిస్తోంది. అమెరికాలోని పలు నగరాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా ఫిలడెల్ఫియాలో జరిగిన సెమీఫైనల్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆటా 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకొని అమెరికాలోని పలు నగరాల్లో యువత కోసం పలు పోటీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఫిలడెల్ఫియాలో ఆటా బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం సెమీఫైనల్స్ జరిగాయి. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో యూత్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బ్యూటీ పాజెంట్లో పాల్గొనేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ఆటా బ్యూటీ పాజెంట్ అందాల పోటీలతో పాటు జుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్ను నిర్వహించారు. ఫిలడెల్ఫియాలో యూత్ కోసం ఈ పోటీలు నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆటా టీంని ప్రశంసించారు. సెమీఫైనల్లో గెలిచిన వారు అట్లాంటా వేదికగా 18వ ఆటా కన్వెన్షన్లో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఫైనల్ విజేతలకు ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రెజెంటేషన్ బహుమతులు అందించనున్నారు. జూన్ 7 నుంచి 9 వరకు జరగనున్న కన్వెన్షన్కి అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని ఆటా ప్రతినిధులు కోరారు. నా పేరు రాజు కక్కెర్ల. అమెరికన్ తెలుగు అసోసియేషన్కి బోర్డ్ ఆఫ్ ట్రస్టీని, అదేవిధంగా సయ్యంది పాదం కి అడ్వైజర్ని. సో మేము ఈరోజు ఫిలడెల్ఫియా మహానగరంలో సయ్యంది పాదం అండ్ జుమ్మంది నాదం అనే కాంపిటీషన్స్ని ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది. సో 18th ఆటా కాన్ఫరెన్స్లో భాగంగా మేము ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రతిసారి ఎప్పుడైతే కాన్ఫరెన్స్ మేము జరుపుకుంటామో దానికి ముందు ఆటా తరపున మేము ఈ కాంపిటీషన్స్ నిర్వహించి మేము అక్కడ ఆటా కాన్ఫరెన్స్ రోజు మిగతా అందరికీ పరిచయం చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఫిలడెల్ఫియా నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అరౌండ్ 200 మంది పార్టిసిపెంట్స్ ఈరోజు వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ యొక్క అద్భుతమైన ప్రతిభతోటి ఈరోజు మమ్మల్ని కనువిందు చేయడం జరిగింది. ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క పిల్లల్ని చూస్తున్న కొద్దీ అసలు మాకు ఉత్సాహం అనేది మాకు మా స్ట్రెస్ అంతా పోయింది. అంత బాగా అద్భుతంగా ప్రదర్శించారు. సో ఆట అనేది మేము చేసే సామాజిక కార్యక్రమంలో పిల్లల్లో ఉన్న భారతీయ కళను సాంస్కృతికతను కూడా బయట తీసే ఉద్దేశంతో మేము ఇది ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంత అద్భుతమైన పార్టిసిపెంట్స్ అంటే వాళ్ళని చూస్తుంటే రేపు ఖచ్చితంగా వాళ్ళు రేపు భవిష్యత్తులో మంచి ప్రయోజకులై వాళ్ళ యొక్క రంగంలో ముందుకు పోతారన్న నమ్మకం మాకు ఖచ్చితంగా గట్టిగా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ముందు ఇంకా చేస్తామని విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఆటా ఫిలడెల్ఫియా నుంచి పనిచేసిన ఆటా సభ్యులకి మరియు లీడర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మీరు 18th ఆటా మహాసభలు అనేటివి మన అట్లాంటాలో జరుగుతున్నవి. కాబట్టి అందరూ తప్పకుండా మీరు ఆ కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుచుంటున్నాము. చాలా బాగా చేస్తున్నాము. సెలబ్రేషన్స్ అద్భుతంగా జరుగుతాయి. చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారు. అదేవిధంగా మన భారతీయ కళను ఉట్టిపడే విధంగా చాలా కార్యక్రమాలు ఉండబోతున్నాయి. కాబట్టి తప్పకుండా బ్లాక్ యువర్ క్యాలెండర్. సో దయచేసి జూన్ 7th, 8th and 9th జరిగే ఈ ఆట మహాసభలకి రాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు హను తిరుమల రెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీని ఫ్రమ్ డెలవేర్. సో ఈరోజు ఏప్రిల్ 27th ఫిలడెల్ఫియా ఏరియాలో జుమ్మంది నాదం సయ్యంది పాదం కాంపిటీషన్స్ అంగరంగ వైభవంగా జరిగినాయండి. చాలామంది ప్రేక్షకులు కూడా వచ్చారు ఈ కాంపిటీషన్స్ చూడడానికి. ప్లస్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు. సో చాలా ఘనంగా జరిగాయి ఈ వేడుకలు. సో ఈ వేడుకల్లో విన్ అయిన వాళ్ళని అట్లాంటాలో జరిగే 18th
ఆట కాన్ఫరెన్స్లో వాళ్ళు భాగవహిస్తారు. సో అక్కడ ఫైనల్స్ని నిర్ణయిస్తారన్నమాట. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ చాలా ప్రోత్సాహంగా ఈ ఉత్సవాల్లో భాగవహించారు. సో ఇట్ వాజ్ వెరీ నైస్ ఆఫ్ ఆల్ ది పార్టిసిపెంట్స్. సో అలాగే ఈ యొక్క విజయవంతమైన ఈ ప్రోగ్రామ్ని మా ఆట టీం మెంబర్స్ అందరూ కలిసి విజయవంతంగా చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మా ఆట లీడర్షిప్కి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఫిలడెల్ఫియా ఏరియా నుంచి కృతజ్ఞతలు అందరికీ. సో 18th ఆట కాన్ఫరెన్స్ విల్ బీ ఇన్ అట్లాంటా ఆన్ June 7th, 8th, 9th. ప్లీజ్ అందరూ తప్పక రావాలి, అందరూ భాగవహించాలి దాంట్లో. అండ్ హ్యావ్ ఎ నైస్ టైమ్ ఇన్ ది కాన్ఫరెన్స్. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని నాయకత్వంలో June 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్ ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ పాజెంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. 12 నగరాలలో బ్యూటీ పాజెంట్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చికాగోలో జరిగిన అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆటా 18వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్ని పురస్కరించుకొని ఆటా బ్యూటీ పాజెంట్ 2024 అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని పలు నగరాల్లో టీన్, మిస్, మిస్సెస్, మిస్టర్ ఆటా బ్యూటీ పాజెంట్ జరుగుతుంది. ఇందులో భాగంగా చికాగో సిటీ సెమీఫైనల్స్ ఘనంగా జరిగాయి. నాపెరవిల్లే, వీట్లాండ్, సేలం చర్చిలో నిర్వహించిన అందాల పోటీలకు విశేష స్పందన వచ్చింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగింది. పలు విభాగాల్లో జరిగిన బ్యూటీ పాజెంట్ పోటీలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. నా పేరు నరసింహారావు చిత్తలూరి. నేను ఆటా స్టాండింగ్ కమిటీ చైర్ అండి. మిత్రులు చెప్పినట్టుగా ఆటా ఎవ్రీ 2 yearsకి ఒకసారి కన్వెన్షన్ జరుగుతుందండి. ఈసారి June 7th, 8th, 9thలో అట్లాంటాలో జరుగుతుంది. దాని సందర్భంగా ప్రతి సిటీలో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము, సింగింగ్, డాన్సింగ్ అండ్ బ్యూటీ పేజెంట్. ఈరోజు చికాగోలో సయ్యంది పాదం, జుమ్మంది నాదం అండ్ బ్యూటీ పేజెంట్, ఈ 3 ఈవెంట్స్లో కూడా కాంపిటీషన్స్. హ్యూజ్ ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. 12 o'clock నుంచి కాంపిటీషన్స్ జరుగుతున్నాయండి. 7 అవుతుంది, ఇంకా స్టిల్ కాంపిటీషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఏక్సే బడ్కర్ ఏక్ అండి, ఒకళ్ళని మించి ఒకళ్ళు. అసలు సెమీఫైనల్సే ఇలా ఉంటే ఇంకా ఫైనల్స్ ఎలా ఉంటుందో మీరే ఊహించవచ్చు. సో డూ కమ్ టు అట్లాంటా ఆన్ 7th, 8th, 9th ఫర్ ఆటా కన్వెన్షన్. కల్చరల్, పొలిటికల్, బిజినెస్, స్పిరిచువల్, ఆల్ అందరికీ అన్ని ఏజ్ గ్రూప్స్కి తగ్గట్టుగా కూడా ఈవెంట్స్ ఉన్నాయండి. ఫుడ్, యూనో, వెండర్ స్టాల్స్ అండ్ శ్రీనివాస కళ్యాణము అన్నీ ఉన్నాయండి. అండ్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ ఫ్రమ్ ఇండియా ఆర్ కమింగ్. విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, తమన్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్, స్పిరిచువల్ దాజీ అండ్ ఇంకా చాలా ఉన్నాయండి. మీరు ఆటా కన్వెన్షన్ వెబ్సైట్కి వెళ్తే మీరు అన్ని విషయాలు చూడొచ్చు. ప్లీజ్ డూ కమ్ టు అట్లాంటా. సీ యు దేర్. నమస్కారం, నా పేరు భాను స్వర్గం, ఆటా మీడియా చైర్. మేము ఎవ్రీ 2 yearsకి ఆటా కండక్ట్ చేసే బయనియల్ కన్వెన్షన్ ఈ ఇయర్ అట్లాంటాలో జరగబోతుంది. సో విజయ్ దేవరకొండ, జాన్వీ కపూర్, వెంకటేష్, సందీప్ రెడ్డి వంగ వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. అండ్ తమన్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఆల్ ఆఫ్ యూ గైస్. సో ఇట్లాగే మనం ఎవ్రీ 2 years మనం చేసే కన్వెన్షన్లో కల్చరల్ కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, మన పిల్లల డ్యాన్సులు కానీ ఇట్లాంటివి మనం ఎన్నో ఇంక్లూడ్ చేస్తాం. సో అందరూ నార్త్ అమెరికాలో ఉన్న US అండ్ కెనడాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆటా తరపున మేమందరం కోరుతున్నాం. తప్పకుండా రండి. ఇట్స్ గోయింగ్ టు బీ యూ విల్ ఎంజాయ్ ఇట్. మీకు ఫుడ్ స్టాల్స్ దగ్గర నుంచి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ జ్యువెలరీ స్టోర్స్, రియల్ ఎస్టేట్ అండ్ లాట్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ విల్ బీ దేర్. సో pretty much it will be like a one-stop shop for all your shopping needs. It's going to be like a mini mall. So ఆటా సభ్యులందరి తరపున మీ అందరికీ ఆహ్వానం. ప్లీజ్ డూ కమ్. థ్యాంక్ యూ. చికాగోలో జరిగిన అందాల పోటీల్లో ముద్దుగుమ్మల ప్రదర్శన ఆకట్టుకుంది.
అందాల ముందు గుంబలో ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ అలరించారు. వయ్యారాలు ఒలకబోస్తూ కనువిందు చేశారు. ఒకవైపు వయ్యారి బామ్మల హొయలు, మరోవైపు యువకుల సోయగంతో బ్యూటీ పాజెంట్ అదరహో అనిపించింది. ఆటా పాజెంట్లో యువతి యువకులు తమ అందచందాల ప్రదర్శనతో అదరగొట్టారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను లక్ష్మణ్ కుమార్, ఇక్కడ చికాగో సయ్యంది పాదం చైర్ మెంబర్. వీ కండక్టెడ్ సయ్యంది పాదం కాంపిటీషన్ హియర్. వీ గాట్ ఏ very good response here, and we got about 100 participants, and it is a huge success. So the winners from here will be traveling to Atlanta, and there they will be performing the competition in Atlanta conference. So please do come to the Atlanta conference and make it a huge success. హలో, నమస్కారం అండి సాక్షి టీవీ ప్రేక్షకులకు. సో ఇవాళ వెరీ నైస్గా ఆట టాలెంట్ని మేము ప్రదర్శిస్తున్నాం షికాగోలో. సో వీ హ్యాడ్ లైక్ ఆల్మోస్ట్ 300 అన్నవాళ్ళు చెప్పినట్టు. ఇట్స్ అ గ్రేట్ ఈవెంట్ అండ్ గ్రేట్ షో. సో మీ అందరినీ ఆట కాన్ఫరెన్స్కి మేము సహృదయంతో ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ డూ కమ్ June 7th, 8th, 9th అట్లాంటా. మనందరం ఎక్సైట్గా అందరి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేద్దాం అండ్ విల్ ఎంజాయ్ ఆర్ ఫుల్లెస్ట్. థ్యాంక్ యూ. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి స్పందనలు, ప్రసంగం, ప్రజెంటేషన్ మొదలైన వాటి ఆధారంగా స్పెషాలిటీ కేటగిరీ అవార్డును అందుకున్నారు. అమెరికా అంతటా 12 నగరాల్లో అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి నగరం నుండి విజేతలు కన్వెన్షన్ సందర్భంగా అట్లాంటాలో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని తెలిపారు. ఆటా బ్యూటీ పాజెంట్ 2024 అందాల పోటీల నిర్వహణలో చైర్ శ్రావణి, అడ్వైజర్ నిహారిక, కోచెస్ గాయత్రి, అనూజ, సభ్యులు శ్వేత, దీప్తి, విద్య, అర్చన తదితరులు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ అద్భుతమైన అవకాశం, అనుభవాన్ని అందించినందుకు ఆటాకి పార్టిసిపెంట్లు ధన్యవాదాలు తెలిపారు. June 7 నుంచి 9 వరకు అట్లాంటాలో జరిగే మెగా కన్వెన్షన్కు హాజరు కావాల్సిందిగా ఆటా నాయకులు అందరినీ ఆహ్వానించారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు మాలతి దామరాజు. షికాగో బ్యూటీ పేజెంట్కి నేను చైర్గా ఉన్నాను. అండ్ వీ హ్యావ్ అన్ అమేజింగ్ టీమ్ హియర్. తమిశ్రా, గీతిక అండ్ నిధి పాన్సే and Lakshmi Boyenpalli. So today we conducted 5 categories competitions: Miss Teen, Mr. Teen, Miss Ata, Mrs. Ata and Mr. Ata. ప్రతి కేటగిరీలో చాలా మంది పార్టిసిపేట్ చేశారు. విన్నర్స్ అండ్ యాక్చువల్లీ విన్నర్స్ని కొంచెం సేపట్లో అనౌన్స్ చేయబోతున్నాము. అండ్ వీ హ్యావ్ ఏ యాక్చువల్లీ హ్యూజ్ క్రౌడ్. వాళ్ళందరినీ చూడడానికి చాలా మంది వచ్చారు. సో ఆడిటోరియం నిండిపోయింది. సో కన్వెన్షన్కి కూడా మేము అందరం వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సాయినాథ్ బోయపల్లి అండి. ఐఎమ్ బిఓటీ అండ్ పాస్ట్ ట్రెజరర్ ఫ్రమ్ షికాగో. ఇవాళ ఇక్కడ మా దగ్గర షికాగోలో జుమ్మంది నాదం, సయ్యంది పాదం అండ్ బ్యూటీ ప్యాజెంట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ మన జరగబోయే 18వ ఆట కాన్ఫరెన్స్ దానికి రిలేటెడ్గా చేస్తున్నాం మనం ఇక్కడ. సో ప్రతి ఒక్క కేటగిరీలో 100 మందికి పైగా పాల్గొన్నారు ఇక్కడ. సో విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ అస్ అండ్ వీఆర్ ఆల్ గేరింగ్ అప్ ఫర్ ద గ్రాండ్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ కాన్ఫరెన్స్ ఇన్ అట్లాంటా. అండ్ ఇదే సందర్భంగా అందరినీ ప్రేక్షకులందరినీ ఆటా కాన్ఫరెన్స్కి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఆటా 18వ కన్వెన్షన్ యూత్ కాన్ఫరెన్స్లో బ్యూటీ పాజెంట్తో పాటు ఆటా జుమ్మందినాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్స్కి సన్నాహంగా చికాగో సిటీ సెమీఫైనల్ రౌండ్ విజయవంతంగా ముగిసింది. వీట్లాండ్ సేలం చర్చిలో జరిగిన జుమ్మందినాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్స్కు విశేష స్పందన వచ్చింది. పార్టిసిపెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని పలు విభాగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు ట్రోఫీలు మరియు సర్టిఫికేట్స్ అందజేశారు. ఇక ఫైనల్ విజేతలకు ఆటా 18వ కన్వెన్షన్లో జార్జియా వరల్డ్ కాంగ్రెస్ సెంటర్ వేదికగా బహుమతులు అందించనున్నారు. ప్రతి నగరం నుండి గెలిచిన విజేతలు కన్వెన్షన్ సందర్భంగా అట్లాంటాలో జరిగే ఫైనల్స్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. గుడ్ ఈవినింగ్ సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రాజ్ అడ్డగట్ల, షికాగో రీజనల్ కోఆర్డినేటర్ ఫర్ ఆటా. సో ఈ సంవత్సరము 18th కాన్ఫరెన్స్ ఇట్స్ గోయింగ్ టు బీ ఇన్ అట్లాంటా. సో ఆ ప్రోగ్రామ్కు ఈరోజు ఇక్కడ ఆటా టాలెంట్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. చాలామంది ఆల్మోస్ట్ ఒక 300 to 400 మంది వచ్చారు. చాలా బాగా జరిగింది. ఇంకా కూడా జరుగుతున్నాయి బయట ప్రోగ్రామ్స్. అండ్ మేము టాలెంట్ను హంట్ చేస్తున్నాము. ఈ టాలెంట్స్ను మేము అక్కడ ఫైనల్గా వాళ్ళది ఒక మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నాము. సో ఆ ప్రోగ్రామ్కు మీరు అందరు రావాలి అండ్ ఎంజాయ్ ద ప్రోగ్రామ్. డేట్ గుర్తుంచుకోండి, June 7, 8, 9. థ్యాంక్ యూ.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట నిర్వహిస్తున్నటువంటి ఈ నేషనల్ కన్వెన్షన్ కార్యక్రమం ఏదైతే ఉందో జూన్ 7, 8, 9 తారీఖుల్లో అట్లాంటాలో అద్భుతంగా జరగబోతుంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా అమెరికాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైనంత వరకు అన్ని నగరాల్లో, ముఖ్య నగరాల్లో ఈ ఆట చేస్తున్నటువంటి జుమ్మందినాదం, సయ్యందిపాదం, అట్లాగే ఆట బ్యూటీ పెజెంట్ కార్యక్రమాలు ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా జుమ్మందినాదం కార్యక్రమాన్ని దగ్గరకు వస్తే ఈ కార్యక్రమంలో అన్ని జానర్స్లో అంటే పిల్లల నుంచి సీనియర్స్, జూనియర్స్, సీనియర్స్, క్లాసికల్, నాన్ క్లాసికల్ అన్ని రకాల జానర్స్లో ఎంతో అద్భుతంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారు చూపిస్తున్నటువంటి ప్రతిభ ముందు చూస్తూ ఉంటే ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎంత అద్భుతంగా పాడుతున్నారు, ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు అని చూస్తుంటే ఇది అమెరికన్ తెలుగు అసోసియేషన్ తీసుకుంటున్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది. ఎందుకు అనంటే మేము భారతదేశం నుంచి వచ్చి అమెరికాలో ఉండటమే కాకుండా మేము దేశం అక్కడున్నా సరే మా రూట్స్ అక్కడ ఉన్నాయి అందరికీ. ఆ మా రూట్స్కి రిప్రజెంటేటివ్సే ఇక్కడ పెరుగుతున్నటువంటి పిల్లలు, సెకండ్ జనరేషన్, వారందరి కోసం ఈ కార్యక్రమాన్ని డెడికేట్ చేస్తూ నేషనల్ వైడ్గా to not only to promote our culture but also to preserve the roots of the culture, to protect, promote and preserve అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫోకస్డ్ ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈ జుమ్మందినాదం కార్యక్రమం ఇవాళ మేము షికాగోలో, ఇందాక మా వాళ్ళు చెప్తున్నట్టు మేము వీ స్టార్టెడ్ వెరీ ఎర్లీ ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇప్పుడు ఈవినింగ్ లేట్ అయిపోతుంది. అయినా సరే వందల మంది పార్టిసిపెంట్స్, ఎంతోమంది శ్రోతలతో వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ విచ్ యూ గైస్ ఆర్ గివింగ్ అస్. ఓకే, అండ్ థ్యాంక్ యూ. టీటీఏ మెగా కన్వెన్షన్ May 24 నుంచి 26 వరకు సియాటల్లో గ్రాండ్గా జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను టీటీఏ ప్రతినిధులు కలిసి ఆహ్వానిస్తున్నారు. సియాటల్లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రముఖులను ఇండియాకు విచ్చేసిన టీటీఏ ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి, కన్వెన్షన్ రీజనల్ అడ్వైజర్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి, నవీన్, సిఈసి ఈవీపీ డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి, ఈసీ బీఓడి జ్యోతిరెడ్డితో పాటు బీఓడి దుర్గాప్రసాద్ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబులను టీటీఏ నాయకులు కలిసి ఆహ్వానించారు. అలాగే టాలీవుడ్ హీరోలు శ్రీకాంత్, నితిన్, దర్శకులు కొరటాల శివ, నిర్మాత దిల్రాజ్తో పాటు పలువురు సినీ ప్రముఖులను కలిసి ఆహ్వానించారు. మాజీ మంత్రి హరీష్ రావు, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, మాజీ గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఎమ్మెల్యే మల్లారెడ్డి, తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం అండ్ కల్చర్ స్పోర్ట్స్ సెక్రటరీ శైలజ అయ్యర్, ఐఏఎస్ అధికారి హనుమంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, బిజినెస్ ప్రముఖులు విజయభాస్కర్ రెడ్డి, ఐఆర్ఏ రియాలిటీ గ్రూప్ అధినేతలు నర్సిరెడ్డి, వీరారెడ్డితో పాటు ఏఐజీ ఆసుపత్రి అధినేత డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తదితరులను కన్వెన్షన్కు రావాల్సిందిగా టీటీఏ నాయకులు ఆహ్వానించారు. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఫ్రీ హెల్త్ క్లినిక్ ప్రారంభించింది. జార్జియాలోని జాన్స్ క్రీక్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్కి విశేష స్పందన వచ్చింది. ఫ్లూ షాట్స్తో పాటు ఫ్రీ మెడికేషన్ అందజేశారు. వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా ఫ్రీ హెల్త్ క్లినిక్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. సేవ, సంస్కృతి, సమానత్వం ప్రధాన సూత్రాలతో ఉత్తర అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలుగు వారి కోసం ఏర్పాటైన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట ఫ్రీ హెల్త్ క్లినిక్ ప్రారంభించింది. జార్జియాలోని జాన్స్ క్రీక్లో ఏర్పాటు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్కి విశేష స్పందన వచ్చింది. ఫ్లూ షాట్స్తో పాటు ఫ్రీ మెడికేషన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, డాక్టర్లు పాల్గొని సేవలు అందించారు. ఈ సందర్భంగా మాట తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలను సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాస్ గనగోని వివరించారు. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల్లో అతి తక్కువ టైంలో ఎక్కువ మందికి చేరువైన సంస్థ మాట అన్నారు. 3,000 మంది సభ్యులతో ప్రారంభించి అనేక రాష్ట్రాల్లో చారిటీ కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రీ హెల్త్ క్లినిక్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు, డాక్టర్లందరికీ మాట ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మాట సంస్థని పలువురు అభినందించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు ప్రముఖులు మాట చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువెరిసింది. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జీర్ణోధారణ సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించారు.
గత 34 ఏళ్లుగా ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటాలో కుంభాభిషేకం కన్నుల పండుగ జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీర్ణోద్ధరణ సందర్భంగా కుంభాభిషేకం నిర్వహించారు. దేవతలందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీక్ష, యాగశాల, హోమం, మహాసంప్రోక్షణ, అష్టబంధన, జీర్ణోద్ధరణ శాస్త్రోక్తంగా నిర్వహించారు. గత 34 ఏళ్లుగా ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆలయంలో 3వసారి ఈ కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు, వాలంటీర్లకు ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఇవాల్టి NRI Community Roundup. Thank you viewers for tuning in. You're watching Sakshi TV with me Nitya.